మాజీ మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని హన్మకొండలో కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ప్రస్తుతం కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఇక కేటీఆర్ వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేటీఆర్ పై ఐపీసీ సెక్షన్ 504, 505 కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కేటీఆర్ గారి మీద హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్పొరేటర్లు, మా లీగల్ సెల్లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, మహిళా కాంగ్రెస్ అందరి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించే విధంగా అనుచిత వ్యాఖ్యలు గత 3 నెలల నుంచి కూడా ఇదే విధంగా చేస్తున్నాడు శాసనసభ్యుడు కేటీఆర్ గారు. నిన్న ఇవాళ తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ 2500 కోట్లు నిరాధారమైన ఆరోపణలు చేసి ఢిల్లీకి గట్టి బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక ప్రజలచే ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అగౌరవపరుస్తూ దుర్భాషలాడుతూ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్న ఇతన్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి మా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా హన్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు, హన్మకొండ కార్యకర్తలు అందరం కలిసి సమావేశమై నిర్ణయం తీసుకుని ఇప్పుడు హన్మకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. తక్షణం ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఇదే విధంగా కనుక మాట్లాడితే ఈసీ కూడా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ఎలక్షన్ గుర్తును కూడా రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. బత్తిని శ్రీనివాస్, పిసిసి మెంబర్, హన్మకొండ జిల్లా. మాజీ మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని హన్మకొండలో కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేటీఆర్ పై ఐపీసీ సెక్షన్ 504, 505 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మాజీ మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పై ప్రస్తుతం కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చంజు, మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హన్మకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు, పిసిసి సభ్యుడు బత్తి శ్రీనివాసు హన్మకొండ పోలీస్ స్టేషన్లో సిఐ సతీష్కు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పట్ల అనుచితంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వ్యక్తిగత పరువుకు భంగం కలిగించే విధంగా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హన్మకొండ పోలీసులు మాజీ మంత్రి కేటీఆర్ పై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఐపీసీ 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసును బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ భవన్ బంజారా హిల్స్ పరిధిలో, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. ఈ కేసును అక్కడికి పోలీసులకు పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వ్యవహారాన్ని అంతా గమనిస్తే కనుక తెలంగాణ భవన్లో కావచ్చు, కేటీఆర్ ఏ మీటింగ్లో మాట్లాడినా సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలంతా మండిపడుతున్నారు. కేటీఆర్ పదే సీఎం రేవంత్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కాంట్రాక్టర్ల దగ్గర కావచ్చు, బిల్డర్స్ దగ్గర, ఇతర ఇసుక దందా దగ్గర, అన్ని దగ్గర డబ్బులు వసూలు చేసి 2500 కోట్ల రూపాయలను ఢిల్లీకి పంపిస్తున్నటువంటి అసత్య ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు, ఆధారం లేనటువంటి ఆరోపణలు, ఇలా డబ్బులు ఢిల్లీకి పంపిస్తున్నారు, అనేక దందాలు చేస్తున్నట్టు కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవి సరైంది కాదు. ఈ వ్యాఖ్యల వల్ల
శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుంది. ఆ నేపథ్యంలోనే కేటీఆర్ను అరెస్ట్ చేసి కేటీఆర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హన్మకొండ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ ఎప్పుడు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ పట్ల కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ ఒక పార్టీ పట్ల వ్యక్తిగతంగా కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి పట్ల వ్యక్తిగతంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మొదటి వ్యక్తి బీజేపీలో జాయిన్ అవుతారు. బీజేపీలో జాయిన్ కావడానికే రేవంత్ రెడ్డి ఇలా రాజకీయం చేస్తున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. సరైంది కాదు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళతారు? ఇవన్నీ అసత్యమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవు కనుక తప్పకుండా అతనిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 3 రోజుల క్రితం నుంచి కనుక కేటీఆర్ వ్యాఖ్యలను మనం గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీలో జాయిన్ అవుతారు. మొట్టమొదటి వ్యక్తి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళుతారు. అందుకోసమే మొన్న మోడీ వచ్చినప్పుడు కలిశారు. బడాబాయ్ చోటాబాయ్ అంటూ ఇలా వారి సంభాషణ కొనసాగింది. మొదటి వ్యక్తే కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి బీజేపీలోకి జాయిన్ అవుతారంటూ చేసినటువంటి కామెంట్స్పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజలకు శాంతి భద్రత సంబంధించినటువంటి సమస్య కనుక ఐపీసీ 504, 505 కేసుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కాంగ్రెసు వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలపై తరచూ కేసులు నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు భూ కబ్జాలకు ఆరోపణలు కావచ్చు, ఇతర కేసులకు సంబంధించి కావచ్చు, అవినీతి ఆరోపణలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కీలక నేతలపై కేసు నమోదవుతున్నటువంటి నేపథ్యం చూస్తున్న నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్పై హన్మకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాలలో కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు కేసు నమోదు చేశారు, ఎటువంటి కేసు నమోదు చేశారు, కాంగ్రెస్ నేతలు ఏం ఫిర్యాదు చేశారు, ఎటువంటి ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మాజీ మంత్రి ఎర్రబెల్లి, బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారు, హన్మకొండ పోలీస్ స్టేషన్లో కేటీఆర్పై ఎఫ్ఐఆర్ కావడం, కేసు కావడం, ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుందనేది చర్చ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ అధిష్టానాన్ని చూడవచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు స్పందించలేదు. వారి స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఫిర్యాదు మేరకు హన్మకొండ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. తప్పకుండా అతన్ని శాఖపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే హన్మకొండ పోలీస్ స్టేషన్లో కేటీఆర్పై కేసు నమోదు కావడం చాలా చర్చనీయాంశంగా మారింది. చందు. ఓకే, థ్యాంక్ యూ.